హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా బోనాలు నిర్వహించారు. తెలంగాణ జనసమితి అనుబంధ కార్మిక విభాగం అవుట్ సోర్సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎంపీ హనుమంతరావు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని వారు అన్నారు. అట్టడుగు వర్గాల కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని వెల్లడించారు. తెలంగాణ జనసమితి అనుబంధ కార్మిక విభాగం అవుట్ సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా జీహెచ్ఎంసీ కార్మికులందరూ బోనాలు నిర్వహించడం జరిగింది. వారికి ముందుగా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మా యూనియన్ ఆధ్వర్యంలో కోదండరాం గారి నాయకత్వంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు వి హనుమంతరావు గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యల సాధన కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినందుకు జీహెచ్ఎంసీ కార్మికుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఈ కార్మికుల పక్షాన మా యూనియన్ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా వాళ్ళది అట్టడుగు స్థాయి. ఆ అట్టడుగు స్థాయిలో ఉండి కూడా మరి హైదరాబాద్ నగర వికాసం కోసం వాళ్ళు చాలా కృషి చేస్తుంటారు, చాలా కష్టపడి పనిచేస్తుంటారు. అటువంటి కార్మికులకు మరి చిన్న చిన్న అవాంతరాలు ఎన్ని తలెత్తినా వాళ్ళందరూ ఐక్యమై ఈ మధ్యన అన్నింటినీ పరిష్కరించుకోగలిగినారు. ఆ విషయంలో వారిని అభినందిస్తున్నా. ఆ శుభ సందర్భంగా అందరం కలిసి చాలా సంతోషంగా ఈసారి ఘనంగా ఆషాఢ మాసంలో ఈ బోనాల కార్యక్రమం పెట్టుకున్నారు. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకున్న 2-3 ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి జీతాలు తక్కువ ఉన్నాయి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సవరిస్తామని మరి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ మేరకు వాళ్ళ జీతాల సవరణ తప్పకుండా